నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 14 రోజులుగా ఒక మహిళ రేగుంట గ్రామానికి సంబంధించి సరిత అనే ఒక అక్క నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనేక పరిణామాలు మనం వెళ్ళొచ్చిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ జలేందర్ రెడ్డి అని మనకు కాల్ చేసిన సంగతి తెలిసిందే. మీకు ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేసిన విన్నర్ కూడా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టలేదని ఉద్దేశం కొద్దీ మనం ఫోన్ చేయడం జరిగింది. ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ఒక్కసారి క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా. దయచేసి మిత్రులారా, ఇక్కడ ఎంత కుట్ర జరుగుతుందంటే ఒక ఆడపిల్లను లొంగ తీసుకునేటందుకు ఎంత కుట్ర చేస్తున్నారంటే గింత అన్యాయమా, గింత దారుణమా, ఇంత దారుణం ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? రైట్, ఇక్కడ ఒక్కసారి చెప్తా, మీకు క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈమెను చూడండి ఒకసారి. గత 14 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నది. ఇది 10వ రోజు పిక్చరు. 14 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నది. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నరసింహరావుకు జువాడ్ నరసింహరావుకు ఫోన్ చేసినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అక్కడ ఎమ్మెల్యేది కూడా ఏం నడుస్తలేదట, నడవనిస్తలేరు. ఎందుకు నడవనియ్యారు అంటే నడవనియ్యరు. అయితే ఇక్కడ ఈమె మీద ఇంత కక్ష కట్టడానికి కారణం ఏంటంటే ఈమె క్లియర్గా చెప్తున్నది. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నన్ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసిండు, నా పైన నన్ను లొంగ తీసుకునే ప్రయత్నం చేసిండు, ఒప్పుకోనందుకే ఇదంతా తతంగం చేసి నా ఉద్యోగం తీపిచ్చిండు అని ఒక వాక్యం అయితే నడుస్తూ ఉన్నది. సరే, ఆ విషయం పక్కకెడదాం. శ్రీనివాసరెడ్డి సరే లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసిండు, కొంచెం దిగజారిండి అనుకుందాం. ఇక్కడ ఇంకో మ్యాటర్ ఉంది. ఇక్కడ ఈమె చెప్తున్న మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈమె కింద 420 సభ్యులు ఉంటారు. విఓఏ అంటే 420 సభ్యులు ఉంటారు. 420 సభ్యులలో మహిళా సంఘం లీడరు ఎట్లా చెప్తే అట్లా ఇందారనుకున్నాం. అయితే ఈమె గత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిందనే ఉద్దేశం కొద్దీ శ్రీనివాసరెడ్డి మాట్లాడతారు. శ్రీనివాసరెడ్డి ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఎంపీటీసీ. అయితే ఇప్పుడు వీలుగా నడుస్తుంది కదా, ఎమ్మెల్యే వాళ్ళది ఉన్నది. కానీ బిడ్డ అంటే మీ ప్రతాపం, మీ రెడ్డి రావులు కొట్టుకొని మా బీసీల మీద వాడుడేంది బై, మా బీసీ మహిళ మీద వాడుడేంది అంటే మధ్యలో ఈమెను బలిపశం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కలిసి ఈ మధ్యలో ఈమెను బలిపశం చేస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మనం వెళ్ళొచ్చిన తర్వాత అనేక సంఘటనలు జరిగినాయి, అనేక వీడియోలు వైరల్ అయిపోయినాయి. చాలామందికి ఈ వార్త వెళ్ళడంతో చాలామంది ఇప్పుడు అందరు వచ్చిరు, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చిరు. వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా నేను, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని పక్కకెడితే ఒక మహిళ దాదాపుగా ఇప్పటికి 14 రోజులు ఉంది ఈ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే సోయి ఉన్నదా? నరసింహరావు సోయి లేదా నీకు? కొంచెమైనా సిగ్గు అనిపించాలి కదా. మహిళను లైంగికంగా ఈమె జాకెట్ చింపినట్ట సిగ్గుందా శ్రీనివాసరెడ్డి? నీకేమైనా సిగ్గున్నదా? ఫస్ట్ గింత దిగలేరు ఆమె మహిళా సంఘాలని నీకే సంబంధమే? వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు ఏం లేదు. మాకేం జలేందర్ రెడ్డికి ఫోన్ చేస్తే మాకేం సంబంధం లేదు అన్న, అన్యాయంగా నన్ను ఇరికే కట్టున్నావు కదా. మీరు అంతా చేసేది మీరే. జలేందర్ రెడ్డి, జలపతి రెడ్డి, మండలానికి సంబంధించిన జలపతి రెడ్డి, మీరు వీళ్ళందరూ కలిసి అగ్రకులాలకు సంబంధించి వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను చెప్పినా కదా ఆ రోజు, నేను చెప్పినా కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాలి కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇంతలోపు ఏం జరిగిందంటే ఈ మహిళా సంఘాలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అనుకూలంగా ఉండేటోళ్ళు ఇప్పుడు బ్యాచ్ అనక అటు ఉంటారు ఇటు ఉంటారు. ఈ భయానికి పాపం వాళ్ళకి తెలియదు భయానికి 420 సభ్యులను నువ్వే చెప్పినావు కదా. 420 సభ్యులలో ఎంత ఉన్నారో ఆయన మాట్లాడినావు కదా. నువ్వు మీటింగ్ పెట్టినావు కదా. మరి నువ్వు మీటింగ్ పెట్టినావు. ఈ మీటింగ్ అరేంజ్ చేసింది. ఈ మీటింగ్ అరేంజ్ చేసింది ఎవరు? గత 14 రోజులు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే సరే, ఈ మీటింగ్ 12వ రోజో 13వ రోజో లేకపోతే 10వ రోజో పెట్టాం అనుకో, 10వ రోజో పెట్టాం అనుకో, 10 రోజులు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే నువ్వు 2 సంవత్సరాల నుండి విఓఏ పోస్టు ఖాళీ ఉంచి ఆ రోజే మీటింగ్ పెట్టి ఈమెను నేను ఉంటున్నా ఎంతమంది ఉన్నారా? 420 సభ్యులు అంటున్నావు కదా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఒకసారి చూడండి. రైట్, చేయాలనుకుంటున్నావు కరెక్ట్, మీకేం సంబంధం లేదు, చేసుకోరు. నువ్వు 420 సభ్యులు అన్నారు కదా. మరి మద్దతు తెలపడానికి ఎవరు మీ ఇష్టానుసారం అంటే మీ పెద్దరికమైందా ఇలా మీరు నాకు అర్థం కాదు. కానీ మీ రాజకీయమైందా? మీ కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘాలలో ఏలుపెట్టమని చెప్పిందా? కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘాల వ్యూహాలను డిసైడ్ చేసే అంత అర్హత మీకు ఏం సంబంధమే? ఒక మహిళ అంత 6 రోజులు ఉంది, 8 రోజులు ఉంది నిరాహార దీక్ష చేసింది. అక్కడ 14వ రోజు అవుతుంది. 14వ రోజు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే అదే పోస్టులో ఆమె పోస్టులో వేరేటోని ఇదే వేడిలా వేరేటోని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏమున్నదా? నిన్న ఫోన్ చేసింది ఎవరు? శ్రీనివాసరెడ్డి జలేందర్ రెడ్డి ఫోన్ చేసినాం కదా. నిన్న ఫోన్ చేసి ఏమంటారు ఇనురాయని శ్రీనివాసరెడ్డి నువ్వు అనుకుంటున్నావు కాదు, కానీ గోరతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నావు. నేను ఇడిచిపెట్టే సవాల్ లేదు, ఓన్ ఇడిచిపెట్ట నేను
ఈ నరసింహారావు కూడా నరసింహారావు గారు, నేను మర్యాదగా చెప్తున్నా, మర్యాదపూర్వకంగా చెప్తున్నా, మీరేమో చిన్నపిల్లల తమాషాలు ఆటలు అనుకుంటారు, కానీ ఇది ఇంతటితోనే పోదు. మీరు మీ 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 ఇన్ఛార్జి పదవికి మీ గండం తెప్పించేదాకా నేను నా పేరు గుర్తుపెట్టుకుంటాడు చేయకపోతే నేను చూడు మీరేమనుకుంటారు, కానీ నా పేరు గుర్తుపెట్టుకుంటాడు చేస్తా మీరు. చెప్పనా, రేపు 11 గంటలకు ఫ్రెష్ మీట్ ఉంది, తప్పకుండా రండి. ఎక్కడికి రమ్మంటావు? రేగుంటాను. ఎందుకు? ఫ్రెష్ మీట్ ఉంది, రమ్మని ఫ్రెష్ మీట్ దేహం ఉంది చెప్తాను, కానీ దేని గురించి మొన్న మాట్లాడితే కట్ చేయొచ్చు కదా. ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎవరికి? దేనికోసమని ఏమైందనా? ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే ఇష్యూ చెప్తా కదా. ఏ ఇష్యూ? మాట్లాడడానికి రమ్మని అంటున్నా కదా. మాట్లాడడానికి రమ్మని అంటున్నా కదా. ఎక్కడికి మాట్లాడడానికి? అంతే, మాట్లాడే అవసరం లేదు. ఇన్స్పెక్ట్ నీతోనైందా మాట్లాడేది? ఆడ నేను వచ్చిన తర్వాతనే మార్పు వచ్చిందట. అదే విషయం ఏంటంటే మా బీసీలు అందరూ ఏకమయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు రాజకీయాల్లో మాట్లాడేవాడే మొనగాడు. అలాంటి క్వాలిటీస్ ఆయనలో చాలానే ఉన్నాయి. కానీ రైట్, ఇక్కడ విషయం జరిగింది ఇది. నువ్వు 420 మంది సభ్యులు అన్నావు కదా. 420 మంది సభ్యులలో నీ అంతా తిప్పి కొడితే 110-20 మంది అవుతారు కావచ్చు, 20-30 మంది అవుతారు కావచ్చు. ఈ 30 మంది సభ్యులను ఎట్లా డిసైడ్ చేస్తారు మీరు? నేను ఇంతటితోనే విడిచిపెట్టా. ఇది మీరు 30 మంది సభ్యులతోనే ఒక వివోఏను 420 ఉన్న సభ్యులున్న 420 మంది సభ్యులున్న మహిళా సంఘంలో వివోఏకు నిజంగా మీరు ఒక సెలెక్ట్ చేసడానికి 30 మందిని పెట్టుకొని ఎట్లా ఈ బీసీ మహిళను అన్యాయం చేయడానికి కాకపోతే ఎట్లా మీరు డిసైడ్ చేస్తారు చెప్పాలి. అది సరే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే విషయం పక్కకెడితే 14 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఒక మహిళ మీరు గంత కక్ష కట్టి అదే మీ అగ్రకులాలకు సంబంధించిన ఒక ఆడబిడ్డ అట్లా చేస్తూ ఊకుంటారా? మీరు ఆడబిడ్డను అట్లా చేస్తూ ఊకుంటారా? మీరు అట్లా చేస్తూ ఊకుంటారా? ఈ జాకెట్ చెప్తారా? నడి బజార్లో జాకెట్ చెప్తారా? ఆడపిల్లది బుద్ధున్నది ఏమన్నా మాట్లాడడానికి? ఇగో ఇక్కడ ఏం చేస్తారు శ్రీనివాసరెడ్డి నువ్వు ఏం చేస్తలేవు కదా. ఇగో చూడు రాయ్ ఏం చేస్తా అంటాను కదా. నిమ్మల జలంధర్ రెడ్డి ఏం చేస్తాను చూడు. ఇగో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. రేపు ఉదయం 11 గంటలకు గాంధీ విగ్రహం వద్ద ప్రెస్ మీట్ ఉంది. ఇంట్లో కూడా పార్టీలు ఉన్నాయి. ఇలా మహిళా సంఘాలలో కూడా పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇలా పార్టీల కోసం ఎవరిని బలిపసం చేస్తున్నాం? మీ అగ్రకులాల కుట్రల కోసం. ఇప్పుడు ఎవరెక్కిండు రాజకీయంలో? ఎవరెక్కిండు? మా అంటే కల్వకుంట్ల విద్యాసాగరరావు కొడుకు కచ్చింది. అది ఎవరిది పోయింది? నరసింహారావు ఓడిపోయిండు, కల్వకుంట్ల విద్యాసాగరరావు కొడుకు వచ్చింది. బలిపసాలు అవుతున్నాయి. ఒక బీసీ మహిళ బలిపశ అవుతుంది. బీసీ మహిళని బలిపశం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు బాధ్యుడు చెప్పాలి? దీనికి సమాధానం చెప్పాలి. రాజకీయ పార్టీలు మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అడ్డం పెట్టుకొని మీ రాజకీయ ఉనికి కోసం, మీ తిప్పల కోసం, మీ పదవుల కోసం, మీ పెద్దరికం కోసం ఎవరిని మూస్తారు మీరు? చూడరు, ఇగో గాంధీ విగ్రహం దగ్గర ప్రెస్ మీట్. గాంధీ విగ్రహం అంటే ఎక్కడ? ఎవరైతే ఈమె ప్రెస్ మీట్ పెట్టిందో, ఎవరైతే ఈమె నిరాహార దీక్ష చేస్తూ ఉందో అక్కడ ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు అన్నట్టు. ఇక్కడ చూడాలి. నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయగలరు. ఇటు సమావేశానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా కార్యకర్తలు అందరూ సన్నాధం చేయాలట. మహిళలు ఎందుకు సన్నాధం చేయాలి? మహిళలు ఎందుకు రావాలి చెప్పు? ఇవాళ నువ్వు ఏం చెప్తావు? 14 రోజులకు నీ సోయి లేకుండా 14 రోజులకు ఏం చెప్తావా నువ్వు? 14 రోజులకు నువ్వు చెప్పేది ఏం చెప్తావు అంటే ఈ పార్టీకును కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ చేసాయి. ఎంపీటీసీ మాదాలు లేదని సస్పెండ్ లెటర్ పెట్టరు. అట్టగా మా సంబంధం లేదని ఇచ్చిపెడితే ఊకోదు. ఇప్పుడే ఇదే వేడిలా వివోఏను మీరు ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారు? మీ రాజకీయం కాదా? మీరు లేకుండా మీరు వెనకపట్ల నడిపించి మీరు లేకుండా ఇదంతా తతంగం జరుగుతుందా? బిడ్డ ఒక్కని కూడా ఇచ్చిపెట్టలేదు. గుర్తుపెట్టుకోరిగా, ఒక్కని కూడా ఇచ్చిపెట్టలేదు. మీరు అనుకుంటున్నారు కావచ్చు, ఒక్కని కూడా ఇచ్చిపెట్టలేదు. నువ్వు ఇలా ప్రెస్ మీట్ పెట్టాలి. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏం పెడతావు చెప్పాలి. మహిళా సంఘానికి నీకేం సంబంధం కూడా చెప్పాలి. ఇంత తతంగం నడుస్తూ ఉంటే ఒక ఆమె 14 రోజులు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే వివోఏని సెలెక్ట్ చేస్తారు అంటే బీసీ మహిళ అయితే అంత పిచ్చోళ్ళ లెక్క కనబడుతున్నారు. నీకు అంతా గల మహిళా సంఘాలతో నీకేం సంబంధమే? జలేందర్ రెడ్డి నీకేం సంబంధం? నువ్వు ఇప్పుడు ప్రెస్ మీట్ 14 రోజులకు షో వచ్చిందా? నేను ఫోన్ చేసినాక నీకు షో వచ్చిందా? అంటే బీసీలు అంటే అంత పిచ్చోళ్ళకి కనబడుతున్నా నీకు? గుర్తుపెట్టుకోండి, ఎవరిని విడిచిపెట్టేది లేదు. నేను చెప్తున్నా కదా, ఎవరిని విడిచిపెట్టేది లేదు. దయచేసి మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చూడండి. ఒక వివోఏ పోస్టుకు, చిన్న పోస్టుకు ఒక మహిళ ఆయన చెప్తే లొంగలే అని నాకు లొంగవా అని గింత కుట్ర పనిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏ విధమైన పేరున్నది? ఒక పక్క మర్డర్లు జరుగుతూ ఉంటాయి, మన పైన దళితుల పైన మర్డర్లు జరుగుతూ ఉంటాయి, బీసీల పైన అయ్యో ఇట్లా లైంగికంగా వేధింపులు జరుగుతూ ఉంటాయి. ఈ పార్టీలకు ఏం పట్టింపు ఉన్నది? ఎందుకంటే అగ్రకులాల పార్టీలు కాదు, మన పార్టీలు కాదు కదా.
దయచేసి మిత్రులారా ఈ బీసీ మహిళలకు అండంగా